ఈ సమ్మర్ లో 2026లో కొత్త ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? సో రైట్ వీడియోకి వచ్చారనమాట. ఈ వీడియో మీకోసం. యాక్చువల్ గా నేను చాలా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాను. ఏ ఏసీ కొంటే మంచిది, ఏ బ్రాండ్ మంచిది, ఇన్వర్టర్ మంచిదా, నాన్ ఇన్వర్టర్ మంచిదా, ఏ బడ్జెట్ లో తీసుకోవాలి. సో ఇట్లా చాలా వీడియోస్ చేశాను. షార్ట్స్ లో ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నా ఛానల్ విజిట్ చేసి చూడండి. ఈ ఫుల్ ఫార్మాట్ వీడియోలో నేను ఒక 8 పాయింట్స్ కవర్ చేస్తున్నాను. ఇవి చాలా వ్యాలిడ్ పాయింట్స్ అనమాట. ఒకవేళ మీరు ఏసీ కొనడానికి వెళ్తుంటే ఫస్ట్ ఈ వీడియో చూసి వెళ్ళండి, లేదంటే మీరు చాలా పాయింట్స్ మిస్ అవుతారు. ఏ ఏసీ కొనాలో తెలియదు. సో మీ రూమ్ కి ఒకవేళ అది ఫిట్ కాకపోవచ్చు, మీరు ప్రాపర్ కూలింగ్ ఎంజాయ్ చేయకపోవచ్చు. ఒక్కసారి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ థింకింగ్ మైండ్స్. నేను రాజేష్ కుప్పాల. ఫస్ట్ పాయింట్, ఇన్వర్టర్ కొనాలా, నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనాలి. సో ఐ ప్యూర్లీ సజెస్ట్ ఇన్వర్టర్ ఏసీ కొనండి. ఎందుకంటే నాన్ ఇన్వర్టర్ ఏసీ అనేది చాలా పాత టెక్నాలజీ. ఇప్పుడు దాదాపు 90% ఏసీస్ అన్ని ఇన్వర్టర్ ఏసీస్ అని. సో దట్ ఇవి పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ తీసుకుంటాయి. జస్ట్ ఒక 4 ఫ్యాన్స్ మనం కంటిన్యూగా ఆన్ చేస్తే ఎంత పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తాయో ఒక ఏసీ అంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. పాయింట్ నెంబర్ 2, ఒక ఏసీ ఎలా పర్చేస్ చేస్తామంటే రూమ్ సైజ్ బట్టి అనమాట. సో మన రూమ్ సైజ్ ఎంత ఉందో ఫస్ట్ తెలుసుకోవాలి. చాలా సింపుల్, మన రూమ్ సైజ్ లెంత్ ఇంటూ విడ్త్. సో ఇలా చేస్తే మీకు స్క్వేర్ ఫీట్ వస్తుంది అనమాట. మీ రూమ్ ఒకవేళ 100 స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ ఉంటే 0.8 నుంచి 1 టన్ ఏసీ సరిపోతుంది అనమాట. 0.8 టన్ ఏసీ దొరకవు జనరల్ గా. 1 టన్ తీసుకొని మీరు 0.8 టన్ లాగా వాడుకోవచ్చు. సో అది ఎలానో ముందు చెప్తా. ఒకవేళ మీ రూమ్ సైజ్ 100 నుంచి 150 ఎస్ఎఫ్టీ ఉంటే మీరు 1 టన్ ఏసీని తీసుకోవాలి. ఒకవేళ మీ రూమ్ సైజ్ 100 ఎస్ఎఫ్టీ నుంచి 150 ఎస్ఎఫ్టీ ఉంటే మీరు 1.5 టన్ ఏసీని ప్రిఫర్ చేయాలి. మీ రూమ్ సైజ్ ఒకవేళ 150 ఎబో ఎస్ఎఫ్టీ సైజ్ ఉంటే మీరు 2 టన్ ఏసీని ప్రిఫర్ చేయాలి. సో అలాంటప్పుడే మీకు ప్రాపర్ కూలింగ్ వస్తుంది. ఒకవేళ మీ రూమ్ ఈస్ట్ సైడ్ ఉండి నేరుగా ఎండ ఇంటిలోకి వస్తుంది అంటే 0.5 టన్ ఎక్స్ట్రా టన్నేజ్ ఎక్స్ట్రా తీసుకోవడం మంచిది. పాయింట్ నెంబర్ 3, నాన్ ఇన్వర్టర్ కంటే ఒకవేళ ఇన్వర్టర్ ఏసీ తీసుకుంటే మీరు 30 to 40% పవర్ ని ఆదా చేసిన వాళ్ళు అవుతారు. పాయింట్ నెంబర్ 4, చాలా మందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటది. స్టార్ రేటింగ్ 3 స్టార్ బెటరా, 4 స్టార్ బెటరా, 5 స్టార్ బెటరా. సో ఈ కన్ఫ్యూజన్ నేను క్లియర్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ అంటే 2025 లో 5 స్టార్ ఏసీ తీసుకుంటే అది ఈ ఇయర్ అంటే 2026 లో అది జస్ట్ 4 స్టార్ లాగా మాత్రమే కన్సిడర్ చేస్తుంది. మీరు డేలో 8 అవర్స్ కంటే ఎక్కువ ఏసీని వాడతానంటే 5 స్టార్ ప్రిఫర్ చేయండి. లేదు డేలో 8 అవర్స్ కంటే తక్కువ వాడతానంటే 3 స్టార్ ప్రిఫర్ చేయండి, తక్కువలో. సో ఎక్కువ వాడే వాళ్ళకి 5 స్టార్ బాగుంటుంది. సో మీకు పవర్ కన్జంప్షన్ తక్కువ వస్తుంది. పాయింట్ నెంబర్ 5, ఇది టెక్నికల్ ఆస్పెక్ట్ అనమాట. ఏసీస్ 2 రకాలుగా దొరుకుతాయి. ఒకటి అల్యూమినియం కండెన్సర్, ఇంకోటి కాపర్ కండెన్సర్. నన్ను అడిగితే కాపర్ కండెన్సర్ మాత్రం మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే కాపర్ కండెన్సర్ రిపేరబుల్ అనమాట. రిపేర్లు కూడా చాలా తక్కువగా వస్తాయి. అదే మీరు అల్యూమినియం కండెన్సర్ తీసుకుంటే ప్రైస్ తక్కువే వస్తుంది, బట్ రిపేర్స్ ఎక్కువ వస్తాయి. అది నాన్ రిపేరబుల్. ఒకసారి అది రిపేర్ వచ్చిందంటే ఆ కండెన్సర్ ని రీప్లేస్ చేయాలి తప్ప రిపేర్ చేయలేదు. పాయింట్ నెంబర్ 6, ఏసీలో ఎక్కువ ఫీచర్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే టెక్నాలజీని మనం బేస్ చేసుకుంటే చాలా టెక్నాలజీ ఏసీస్ లో వచ్చిందనమాట. ఏసీస్ ని 4-in-1 కన్వర్టబుల్ ఆర్ 5-in-1 కన్వర్టబుల్ ఆర్ 6-in-1 కన్వర్టబుల్ అనే ఫీచర్స్ వచ్చాయి. సో ఈ కన్వర్టబుల్ అంటే ఏంటో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 టన్ ఏసీ తీసుకుంటే దాన్ని 100% యూజ్ చేస్తే 1 టన్ మనం కన్జ్యూమ్ చేస్తాం. అది 50% కూడా మనం కన్వర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు 1/2 టన్ ఏసీ లాగా మనం దాన్ని వాడుతాం. అది 1 టన్ బై నేచర్, బట్ దాన్ని మనం 1/2 టన్ లాగా కూడా వాడుతున్నాం. అది కన్వర్టబుల్. దాన్ని మీరు 150% కూడా వాడచ్చు. అంటే 1.5 టన్ ఏసీ లాగా కూడా వాడచ్చు. మ్యాక్స్ టైం దీన్ని వాడకూడదు. ఎక్కువ మంది వచ్చారు సడన్ గా, లేదంటే రూమ్ ఫాస్ట్ గా కూల్ అవ్వాలి, దాన్ని 150% పెట్టి ఏసీని మనం వాడుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో పాయింట్ నెంబర్ 6 లోనే 3 పాయింట్స్ ఉన్నాయి. కన్వర్టబుల్ గురించి చెప్పాను కదా, ఇంకోటి ఏఐ ఫీచర్స్. కొన్ని ఏసీస్ లో ఆల్రెడీ ఏఐ ఫీచర్స్ ని ఇంటిగ్రేట్ చేశారు. అవి ఏంటంటే ఒక బెడ్రూమ్ లో 4 పీపుల్ ఉన్నారంటే ఆ 4 పీపుల్ కి తగ్గట్టుగా ఏసీ తనంతటి తానే అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఈ ఏసీస్ లో సెన్సార్స్ ఉంటాయి అనమాట. సో ఎంతమంది హ్యూమన్ బీయింగ్ ఆ బెడ్రూమ్ లో ఉన్నారనేది అది ముందుగానే డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ గా కూలింగ్ ని అడ్జస్ట్ చేస్తుంది. థర్డ్ పాయింట్ ఇన్ 6, వైఫై మోడల్. ఈ వైఫై మోడల్ ఎలా పనిచేస్తుందంటే మొబైల్ అప్లికేషన్ త్రూ మీరు దీన్ని ముందుగానే ఏసీని ఆన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ నుంచి బయలుదేరారు, బట్ మీరు వెళ్ళేసరికి రూమ్ కూలింగ్ గా ఉండాలి. సో మీరు ఆఫీస్ లో స్టార్ట్ అయ్యేటప్పుడే మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు ఏసీని టర్న్ ఆన్ చేయొచ్చు. మీరు వెళ్ళే లోపే ఏసీ ఆల్రెడీ కూల్ అయిపోయి ఉంటుంది అనమాట. సో మీరు చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు, బయట బాగా టైడ్ అయ్యి వచ్చి ఏసీ ఆన్ చేస్తుంటే ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు టెంపరేచర్ ని కిల్ చేయడానికే సరిపోతుంది. అంటే 15 మినిట్స్ తర్వాత మీకు కూలింగ్ వస్తుంది. సో ఈ ప్రాబ్లం మనం ఎరేస్ చేయడానికి వైఫై మోడల్ వచ్చింది అనమాట. సో మీరు రూమ్ కి రాకముందే ఏసీని ఆన్ చేసుకో. పాయింట్ నెంబర్ 7, సో ఇందులో మనం
ఫీచర్స్ చూడడమే కాదు ఆ ఏసీకి సర్వీస్ ఎలా ఉంది. ఒకవేళ మీరు సిటీలో తీసుకుంటే సర్వీస్ ప్రొవైడర్స్ చాలా మందే ఉంటారు. ఒకవేళ విలేజెస్ లో లేదంటే సెమీ అర్బన్ ఈ ఏరియాస్ లో తీసుకుంటే మీరు ఆలోచింపదగ్గ విషయం. ఎందుకంటే వన్స్ కొన్న తర్వాత సర్వీస్ రాలేదంటే, అంటే సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు అంటే మీరు పెట్టిన డబ్బులు వ్యర్థమైపోతాయి. సో ఈ పాయింట్ కూడా మీరు పర్టికులర్ గా నోట్ చేసుకోండి. సో పాయింట్ నెంబర్ 8, చాలా మందికి ఏ ఏసీస్ బాగా పర్ఫామ్ చేస్తాయి. సో ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట, లో బడ్జెట్, హై బడ్జెట్. ఒకవేళ మీది లో బడ్జెట్ అయితే వోల్టాస్ ట్రై చేయండి, బాగుంటుంది. ఇది టాటా ప్రొడక్ట్, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సెకండ్ ప్రిఫరెన్స్ లాయిడ్ ట్రై చేయండి. ఇందులో లైట్ గా పీసీబీ కంప్లైంట్స్ వస్తాయి, ఈవెందో పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఒకవేళ హై బడ్జెట్ ఉంది, సో వాళ్ళు మిట్సుబిషి ట్రై చేయొచ్చు, ఓ జనరల్ ట్రై చేయొచ్చు, డైకిన్ కూడా ట్రై చేయొచ్చు, ఎల్జీ కూడా ట్రై చేయొచ్చు. ఇది 45,000 నుంచి 60,000 మధ్యలో ఈ 4 బ్రాండ్స్ మీరు కన్సిడర్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చిందంటే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సో దట్ నేను దాన్ని బట్టి వీడియోస్ చేస్తాను.